నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? వినాయక చవితి చాలా బాగా చేసుకుని ఉంటారని అనుకుంటున్నాను. ఉదయం నుంచి ఆయన ఉండ్రాలతో, పూలతో, పూజతో, పత్రితో ముంచి తేల్చేసి మన కోరికలతో విసిగించేసాం కదా. ఇక సాయంత్రం అయింది. ఇవన్నీ తీసేసి శుభ్రం చేసుకుని మళ్ళీ దీపారాధన చేసుకుందామని కూర్చుంటున్నాను అనమాట. పక్కన స్తోత్రాలు పెట్టుకుని ఇవన్నీ చేసుకుంటున్నాను. మనం అన్ని పూలు వేసి అన్నీ పక్కన పెట్టుకుని కూర్చోమంటే ఒక గంట కూడా కూర్చోలేం. మరి ఆయన ఎలా ఉంటాడు చెప్పండి. సరే, మనం చాలాసార్లు ఏమవుతుందంటే ఈ పత్రి పూలు, ఈ ఉండ్రాళ్ళన్నీ నిమజ్జనం చేసే వరకు ఉండి పాడైపోయి చుట్టూ వాసన కూడా వచ్చేస్తుంటాయి అన్నమాట. అవన్నీ శుభ్రం చేసుకుని మళ్ళీ ఫ్రెష్గా పూలు పెట్టుకుందామని తీసేస్తున్నాను. బొడ్డుకి కాయిన్ కట్టాను కదా, ఇది అమ్మ నాకు ఇచ్చిన కాయిన్ అనమాట. పక్కన అలా స్తోత్రాలు పెట్టుకుని క్లీన్ చేసుకుంటుంటే చక్కగా మళ్ళీ ఆయన ఫ్రెష్గా అలంకరించేసుకుని దీపారాధన మందిరంలోనూ ఇక్కడ కూడా చేసేసుకున్నాను. మళ్ళీ చిన్నగా స్తోత్రాలు చదువుకుంటూ పూజ చేసుకుంటున్నాను అనమాట. మనసు ప్రశాంతంగా ఉంటుందండి. సాయంత్రం ఆయన కూడా ప్రశాంతంగా ఉంటాడు, మనం కూడా ప్రశాంతంగా ఉంటాం. కొన్నిసార్లు పాలు వెళ్ళి కట్టిన ఈ మొక్కజొన్న పొత్తులు అవన్నీ ఒకసారి నాకు అయింది. దీపారాజనలో వెళ్ళి అదంతా అంటుకుందనమాట. స్వామివారి దండ అనుగ్రహించినట్టుగా పడింది. మళ్ళీ ఆయనకేసి అందాక ఉంచుకోలేను, నన్ను పెట్టుకుంటాను తర్వాత అని చెప్పి మళ్ళీ వేసేసాను. ఒక్కటే దండు ఉంది, మరి ఆయనకి ఎలా చెప్పండి, నేను పెట్టేసుకుంటే. సో పూజ చేసుకుంటున్నాను అనమాట. అన్నీ చక్కగా అలంకరించుకుంటూ స్తోత్రాలు వింటూ ఎంతో బాగుందో, ప్రశాంతంగా అనిపించింది. తెల్ల దండల్లో తెల్ల పూలతో ఆయన చూస్తుంటే. గణపతి పద్మ శరీరం జయ జయ గణపతి దివ్య నమస్తే. కుంకుమతో, అక్షతలతో, చక్కగా పూలతో పూజ చేసేసుకున్నాక ఆయన్ని ఇప్పుడు కదిపే టైం అయింది. అంటే పునరాగమనమస్తు, మళ్ళీ ప్రతి సంవత్సరం నాతో వచ్చి ఇలా పూజలు అందుకొని ఆయన అందాక నాతోనే ఉండు, మాతోనే ఉండు, మాకు విఘ్నాలు రాకుండా చూడు, మాకు అవసరం లేవుకో వాటికి విఘ్నాలు కలిగించు, నువ్వు విఘ్నాధిపతివి కదా అనుకుని ఆయన్ని నమస్కరించేసుకుని పునరాగమనమస్తు అని 3 సార్లు కదిపేసి ఉంచేసాను. మళ్ళీ రేపు 2వ రోజు, 3వ రోజు శుక్రవారం అయింది. తర్వాత మళ్ళీ 4వ రోజు, 5వ రోజు అష్టమి, ఇంకా ఇవన్నీ రకరకాల ఆలోచనలు అనమాట. సరే, ఆయనకి అక్షతలు అని మళ్ళీ రాత్రి కూడా ధరించేశాను. ఇది మళ్ళీ ఉదయం అనమాట. ఉదయం మళ్ళీ ఆయన్ని పొద్దున్నే లేపాలంటే సరే అప్పుడే లేపడం ఎందుకు లేని దీపారాధన చేసుకుని ఒక కొబ్బరికాయ కట్టుకొని హారతి ఇచ్చేసుకుంటున్నాను. ఇంకా తీసి స్వామిని ఒక పక్కన ఉంచితే 2వ రోజు, 3వ రోజు ఇంకా అష్టమి నవములతో కానీ సంబంధం లేకుండా శుక్రవారాలతో ఆయన్ని నిమజ్జనం చేసేసుకోవచ్చు అనమాట. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అందాక ఉండినా మరి నమస్తే.